In English, there is a beautiful proverb from the English. An ideal man's mind is devil's workshop. An ideal man's mind is devil's workshop. Okay, who is an ideal man? You చెప్తారు ఐడియల్ మ్యాన్ అంటే ఏమి? పని లేకుండా ఖాళీగా ఎలా తిరుగుతూ ఉంటాడే, ఇంట్లో తినడం బయట తిరగడం, ఇంట్లో తినడము బయట హ్యాపీగా తిరుగుతూ ఉంటాడు, మళ్ళీ 9:30కు వచ్చి పడుకుంటాడు. అట్లా వాటిని ఏమంటారంటే ఐడియల్ మ్యాన్ అంటే. అంటే ఈజ్ నాట్ ఎంగేజ్డ్ ఇన్ ఏ ప్రొడక్టివ్ వర్క్ అండ్ యూస్ఫుల్ వర్క్. ఏదైనా ఒక యూస్ఫుల్ వర్క్ మీద కానీ ప్రొడక్టివ్ వర్క్ మీద కానీ ఇలా ఎంగేజ్ కానటువంటి పిల్లల్ని ఐడియల్ మ్యాన్ అంటారు. సో మీకు తెలుసు ఎంతమంది మీలో ఇలా ప్రొడక్టివ్ వర్క్ అంటే ఏమి? మంచి పని, చదవడం మంచి పని, ఇంట్లో హెల్ప్ చేయడం, మదర్కి హెల్ప్ చేయడం మంచి పని, నాన్న వ్యవసాయంలో హెల్ప్ చేయడం మంచి పని. ఇలాంటివి కాకుండా వేరే పనులు చేస్తాడు కూడా, నెగిటివ్ థింకింగ్తో నెగిటివ్ పనులు, డిస్ట్రక్టివ్ పనులు, ఏమైనా వర్క్స్ ఉంటాయి అట్లాంటివి డిస్ట్రక్టివ్, నాశనం చేసేది. ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు వస్తాయంటే మనిషి ఐడియల్గా ఉన్నప్పుడు వస్తాయి. అట్లాంటి మైండ్ ఉన్నటువంటి మనిషి మనసు ఎట్లా ఉంటుందంటే డెవిల్స్ వర్క్షాప్ లాగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఏదో ఒక హానికరమైనటువంటి యాక్టివిటీ చేద్దామా అనిపిస్తూ ఉంటుంది. అందుకే మనం ఏం చేయాలంటే మన మైండ్ని ఎప్పుడు కూడా ఏదైనా ఒక ప్రొడక్టివ్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రొడక్టివ్ వర్క్ అంటే ఏమి? సార్ వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ రాసుకోవడము, సార్ వాళ్ళు చెప్పినటువంటి లెసన్స్ నేర్చుకోవడము, లేదా ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇలాంటి ఏదైనా ఒక ప్రొడక్టివ్ వర్క్. ఎంత బాగుంటుంది చూడండి, మైండ్ పీస్ఫుల్ అయిపోతుంది. సార్ నెగిటివ్ ఎనర్జీ అంతా అయిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. మనం చూస్తాం బుక్ చదవండి, ఎంత బాగుంటుంది. ఏదైనా బుక్, ఒక స్టోరీ బుక్ తీసుకొని చదవండి, ఈ బ్రెయిన్లో ఉండే చెత్త అంతా బయటకు వెళ్ళిపోతుంది బుక్ చదివితే. అదే మొబైల్ చూసానుకోండి, బయట ఉండే చెత్త అంతా బ్రెయిన్లోకి వస్తుంది. ఏం పెట్టరు? బ్రెయిన్లో ఉండే చెత్త బయటకు పోవడం పెట్టరా, బయట ఉండే చెత్త బ్రెయిన్లోకి రావడం పెట్టరా? వీళ్ళు చెప్పలేదు. ఎప్పుడమ్మా మీరు చెప్పండి. ఎస్, బ్రెయిన్లో ఉండే చెత్త బయటికి పోవాలి ఫస్ట్. అది చేయాలంటే మొబైల్ చూడడం మానేయాలి. స్పీడ్గా లోపలికి వెళ్ళిపోతుంది చెత్త అంతా, ఎక్కడెక్కడ చెత్త అంతా లోపలికి వెళ్ళిపోతుంది. మన మైండ్ అంతా పొల్యూట్ అయిపోతుంది, డైవర్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఎవరైనా వచ్చి మీ ఇంట్లో మీ చేతిలో సెల్ అనుకోండి, చూద్దాం ఏం చేస్తారు? నిజం చెప్పండి, ఏం చెప్తారు? ఏం చేస్తారు? అరుస్తారు, కోపడతారు. ఎవరి మీద? ఆ సెల్ అనుకున్న అమ్మైనా సరే, నాన్నైనా సరే, ఎవరైనా సరే, ఒకరు ఎవరైనా ఉండని ఎవరు కోపడతారు. అంటే చూడండి, మీ మనసులో దెయ్యం ప్రవేశించింది. ఆ దెయ్యం ఏం చేస్తున్నా అంటే తల్లి, తండ్రి, గురువు ఎవరిని చూడదు, ఇక ఎవరి మాట ఎంత డేంజరస్ చూసారా? అందుకే అంటున్నామ్మా, చాలా డేంజర్. మంచి సెల్ ఫోన్ చూడడం అనేది ఫస్ట్ అవాయిడ్ చేయండి. చాలా మంది పేరెంట్స్ మా దగ్గరికి వస్తున్నారు కదా, వాళ్ళు ఏమంటారంటే, సార్ ఇంటికాడ బాగానే రాసుకుంటుంది సార్ మా పాప, కానీ సెల్ అడుగుతుంది సార్, సెల్ చూస్తుంది సార్, చెప్తే వినదు సార్. మీరు ఒకటి బాగా గుర్తుంచుకోండమ్మా, మీరు యువర్ నాట్ కిడ్స్. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ పిల్లలకి తెలియదు, కానీ మీకు తెలుసు. రోజు ఎన్నో విషయాలు చెప్తున్నారు కదా, టీచర్స్ చెప్తున్నారు కదా, వింటున్నారు కదా, మన ముందే ఉన్నారు కదా ఎంతోమంది బాగుపడిన వాళ్ళు బాగుపడినట్టు కారణం ఏంటంటే చేయాల్సిన టైంలో చేయకూడని పని చేయకుండా చేయాల్సిన పని చేస్తే బాగుంది. సో బాగా గమనించండి, ఏం చేయాలో గుర్తు పెట్టుకొని చేయాలి. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. అట్లానే వన్ మోర్ థింగ్, మనకి 1 నాడు పేరెంట్స్ మీటింగ్ ఉంది 10th కదా. సో అందరూ కూడా పేరెంట్స్కి ఆల్రెడీ ఇన్విటేషన్ పంపించారా? గుడ్, పంపించారు. దానిలో కింద సంతకం పెట్టించుకోండి ఫాదర్తో. మరి చెప్పండి, ఈరోజు 10th ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకోవద్దుమా అన్న, కాబట్టి మీరు ఖచ్చితంగా స్కూల్కి రావాలి. ఓకే, స్కూల్లో మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, గేమ్స్ ఉంటాయి, మంచి భోజనం ఉంటుంది, లంచ్. సో ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్. కాబట్టి చాలా బాగుంటుంది. మీకు మీ పేరెంట్స్కు మాకు మధ్య ఒక ర్యాపోర్ట్ డెవలప్ అవుతుంది. ఇట్స్ గుడ్ థింగ్. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్.